ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మీకు ఇచ్చినటువంటి మంచి సమయం కొరకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మన యూట్యూబ్ ఛానల్ పివి పాల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తూ అనేక విధాలుగా మీరు ఆశీర్వదించబడుతున్నందుకు దేవునికి మహిమ స్తోత్రములు కలుగునుగాక. ఇంకా అనేకులకు మన ఛానల్ను పరిచయం చేయండి. అనేకులకు దేవునిలో ఉన్న అనేక సత్యాలను వారు నేర్చుకొని ఆత్మీయంగా ఎదిగి వారు ఆశీర్వదించబడాలన్నదే నా దిన ప్రార్థన అయి ఉన్నది. మనము ఈ దినాన యాకోబు దేవుడు గురించి మనము నేర్చుకొనబోతున్నాం. దేవుడు ఎవరిని నశింపవలనని ఇచ్చేయింపడు అని భక్త పేతురు తన 2వ పత్రికలో 3:9 ప్రకటిస్తున్నాడు. మరో వంక రోమా 9:22లో కొంతమంది వ్యక్తులు ఉగ్రత పాత్రమైన ఘటములుగానే ఉంటారంటాడు. పొందగోరు వాని విలువనైనను ప్రయాసపడు వాని విలువనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే కలుగును అని కూడా చెబుతాడు. పౌలు 16వ వచనంలో ఎవరిని కరుణిస్తుందో వారిని కరుణింతును అని దేవుడు అన్నాడన్న కూడా పౌలు మనకు గుర్తు చేస్తున్నాడు. ఎవరు నశింపకూడదని దేవుడు కోరుకోవటం ఏంటి? మరోవైపు కొందరిని మాత్రమే కరుణించటం ఏంటి? ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేకులకు అర్థం కాని ఒక జటిల సమస్య. దేవుడు కొందరిని మాత్రమే కరుణిస్తాడు, అయినా ఆయనలో అన్యాయం లేదు. ఆయన న్యాయవంతుడే. ఆయన న్యాయం పరిపూర్ణమైనది. దేవుడు యాకోబును ప్రేమించటంలో పరిపూర్ణ న్యాయం ఉంది. ఆయన ఏశావుని ద్వేషించడంలో కూడా సంపూర్ణ న్యాయం ఉంది. ఆయన స్థానంలో మనము ఉన్నా అదే పని చేస్తాం. ఎలాగంటారు దేవుని బిడ్డలారా? అసలు విషయం మనకు అర్థమవుతుంది. మన జ్ఞాపకం చేద్దాం. రోమా 9:14లో కాబట్టి ఏమందుము దేవుని యందు అన్యాయము కలదా అట్లనరాదని క్వశ్చన్ మార్కు చెప్పబడింది. రోమాపత్రిక 8:28లో వచనంలో పౌలు దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారు అన్న ఒక ప్రత్యక్షత అంశాన్ని చర్చించడం ప్రారంభించాడు. తిరిగి 9వ అధ్యాయంలో 12వ వచనంలో ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పమును గురించి మాట్లాడుతున్నాడు. అందుచేత ఆ లేఖన భాగం అంతటిలోనూ ఉన్న అంశం ఒకటేనని మనం గ్రహించాలి. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకోవటానికి గల కారణమేమిటి అన్న ప్రాముఖ్యమైన అంశాన్ని పౌలు చర్చిస్తూ ఆ అంశానికి సంబంధించిన అనేక విషయాలను మర్మాలను మన ముందుంచుతూ మొదట దేవుడు ఇష్మాయేలును విసర్జించి ఇస్సాకును ఏర్పరచుకోవడానికి ప్రస్తావిస్తాడు. దేవుడు ఇస్సాకును ఎందుకు కోరుకున్నాడు అన్నది ఒక ప్రత్యేకమైన అంశం. దానికి మరో సవిస్తార వ్యాసం అవసరమవుతుంది. ఆ తర్వాత దేవుని ఏర్పాటును వివరిస్తూ పౌలు ఏశావు యాకోబులను గురించి ప్రస్తావిస్తున్నాడు. ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పం నిలకడగా ఉండాలి. అయితే ఈ స్థిరత్వం అన్న మానవుడి క్రియల మీద ఆధారపడి ఉండకుండా దేవుని మీద ఆధారపడాలి. ఈ అవసరాన్ని బట్టి దేవుడు ఒక కార్యం చేశాడు. పిల్లలు ఇంకా పుట్టి మేలుకే కానీ కీడుకే కానీ చేయకముందు దేవుడు పెద్దవాడిని ద్వేషించాడు, చిన్నవాడిని ప్రేమించాడు. ఇందును గురించి నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తినని వ్రాయబడి ఉన్నది రోమా 9:13లో. ఈ ద్వేషించటము ప్రేమించటము ఎప్పుడు చేశాడు దేవుడు? యాకోబు ఏశావులు పుట్టకముందేనట. ఈ సంగతి చదివిన వారికైనా దేవుడు ఏశావుకు అన్యాయం చేశాడనిపిస్తుంది దేవుని బిడ్డలారా. లేకపోతే ఏశావు ఇంకా పుట్టకముందే దేవుడు అతన్ని ద్వేషించటం ఏంటి? తాను పుట్టకముందే దేవుని చేత ద్వేషించబడబడిన వాడు ఇక రక్షణ ఎలా పొందగలుగుతాడు? ఒక వ్యక్తి రక్షణ పొందడానికి ఒక అవకాశమని ఇవ్వకుండా అతడు నాశన పాత్రుడుగా ముద్ర వేసి దేవుడు అతన్ని ద్వేషిస్తే ఇక అతడు రక్షణ ఎలా పొందగలడు? ఇది అన్యాయం కాదా అని ఆలోచిస్తాం. మానవ రీత్యా మానవ పరిమితులకు లోబడిన వాడిగా దేవుణ్ణి ఊహించుకుని ఆలోచించినప్పుడు పై తర్కం స్వభావంగా తోస్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని, భవిష్యత్ జ్ఞాని, త్రికాల జ్ఞాని. పిల్లలు పుట్టకముందే వారు ఎలాంటి వారు కాబోతున్నారో దేవునికి తెలుసు. గనుక తాను ముందుగా ఎరిగిన ఆ వ్యక్తుల స్వభావాలను బట్టి దేవుడు ఆ పిల్లలిద్దరిలో ఒకరిని ద్వేషించాడు, ఒకరిని ప్రేమించాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించవలసిన మహాసత్యం ఏమిటంటే
ఏశావుని ద్వేషించటం, యాకోబును ప్రేమించటం బొత్తిగా కారణరహితమేమీ కాదు. యాకోబు ఏశావుల గమ్యాలను వేరువేరుగా నిర్ణయించడానికి దేవునికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇంతకు దేవుడు యాకోబును ప్రేమించడానికి యాకోబులో ఉన్న మంచి ఏంటి? ఏశావును ద్వేషించడానికి ఏశావులో ఉన్న చెడు ఏంటి? ఈ లోకరీతిగా మానవ తర్కబద్ధంగా ఆలోచించి చూస్తే అసలు యాకోబు కంటే ఏశావు మంచివాడుగా, యోగ్యుడిగా కనబడతాడు. యాకోబును గురించి లేఖనమే అతడి మోసగాడు అంటుంది. అతడు కపటోభయము గలవాడు అని ఇస్సాకు అన్నాడు. యాకోబు తన అన్నను మోసగించాడు, తన తండ్రిని మోసగించాడు. సమయోచితమైన అబద్ధాలు, అవలీల ఆడటములో ప్రావీణ్యం సంపాదించాడు. నటనలో, వేషధారణలో అందివేసిన చెయ్యి. ఏశావును మనము తెరచూస్తూ ఇటువంటి దుర్మార్గపు లక్షణాలు కనబడవు. అయినా దేవుడు ఏశావును ద్వేషించాడు. మళ్ళీ అలా ద్వేషించటం అన్యాయం కాదు, న్యాయమేనంటాడు పౌలు. అలాగైతే అసలు ఒక వ్యక్తికి దేవుడు కోరుకుని మంచికి మన దృష్టిలో మంచిగా కనబడే లక్షణాలు చాలా భేదంగా ఉందన్నమాట. మనుషుల దృష్టిలో మంచి కాదు, దేవుడు కోరుకునే మంచి ఏదో యాకోబులో ఉన్నదన్నమాట. ఇంతకీ యాకోబులో ఉన్న మంచి, ఏశావులో లేని మంచి ఏంటి? ఇది ప్రశ్న. మరొక కోణం చూద్దాం. అసలు ఎటువంటి వ్యక్తి అయినా ప్రేమించుటయే దేవుని సహజ గుణమైనప్పుడు ఆ ప్రేమామయుడు సహిత్యం ద్వేషించటానికి ఏశావులో ఉన్న దుష్టత్వము ఏంటి? ఏశావులోని ఆ భ్రష్టత్వం ఏమిటో మనకు ఆదికాండము 25:32 వచనంలో తేటగా కనిపిస్తుంది. ఏశావు, నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. అది అసలు విషయం. జ్యేష్ఠత్వం అనే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏశావు చులకన చేశాడు. అసలు యాకోబు ఏశావుకు ఉన్న ప్రధానమైన తేడా ఇక్కడే ఉంది. గర్భములో పిండంగా ఉన్నప్పుడే ఏశావును యాకోబు పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాట ఎందుకు జరిగిందో ఖచ్చితంగా మనం చెప్పలేము, కానీ సర్వసాధారణంగా పెనుగులాట అనేది ఆధిక్యం కొరకే జరుగుతుంది. అంటే తమ ఇద్దరిలో ఎవరు అధికులు కాగలరు అన్న విషయంలో ఆ పిండాలు పెనుగులాడి ఉండాలి. ఏశావు గర్భస్థ పిండంగా ఉన్నప్పుడే సహజంగా బలవంతుడు కనుక రెబెకా ప్రసవ సమయంలో అతడు ముందుగా బయటకు రాగలిగాడు. అయితే తన జ్యేష్ఠుడిని కాలేకపోయినన్న బాధ, తను జ్యేష్ఠుడిని అయి తీరాలన్న తీవ్ర వాంఛ యాకోబు అంతరంగంలో బలంగా వేళ్ళనన్నుకున్నాయి. అందుకే జ్యేష్ఠత్వాన్ని సంపాదించడం తనకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని జార విరుచుకోకూడదని యాకోబు తాపత్రయం. ఆకలిస్తుంది తమ్ముడు, కాస్త భోజనం పెట్టు అని ఏశావు అడిగితే, నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తేనే నీకు ఆహారం ఇస్తానని యాకోబు అనటం చూస్తే జ్యేష్ఠత్వం కోసము యాకోబు ఎంతగా తప్పించిపోయాడో మనకు అర్థమవుతుంది. యాకోబు అంతగా ప్రేమించే కాంక్షను, జ్యేష్ఠత్వాన్ని ఏశావు ఎంత అవలీలగా కాలదన్నుకున్నాడో. నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అంటున్నాడు ఏశావు. అంటే జ్యేష్ఠత్వము అనే ఆశీర్వాద విలువలను ఏశావు గ్రహించలేకపోయాడు. జ్యేష్ఠత్వం అనేది ఒక సామాన్యమైన విషయమని ఎంచాడు. దేవుడు ఈ వైఖరిని సహించలేకపోయాడు. మరొక వైపు యాకోబు ఏ విధంగా జ్యేష్ఠత్వాన్ని సంపాదించాలని తీవ్ర వాంఛిస్తున్నాడో, జ్యేష్ఠత్వం అనేది ఈ ప్రపంచంలో అన్నిటికంటే అత్యంత ప్రశస్తమైనదని యాకోబు గ్రహించాడు. జ్యేష్ఠత్వం విలువ యాకోబుకు తెలుసు. యాకోబులో ఆ గ్రహింపు దేవుడు కోరుకున్న మంచి, ఆ గ్రహింపు కలిగిన వారే దేవునికి కావాలి. రెబెకా గర్భములు 2 పిండాలు. భవిష్యత్తులో ఎలాంటి వారు కాబోతున్నారో దేవునికి తెలుసు. యాకోబు జ్యేష్ఠత్వపు విలువను గ్రహించి వాడుగా జీవించబోతున్నాడని ముందే తెలుసుకున్నాడు. ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించబోతున్నాడని దేవునికి ముందు తెలుసు. అయితే దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఆ శిశువుల స్వభావాలు వారు పుట్టుకకు ముందే దేవునికి తెలుసు గనుక వారు పుట్టుకకు ముందే దేవుడు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించాడు. దేవుడు యాకోబును ప్రేమించటానికి, ఏశావును ద్వేషించటానికి దేవుని భవిష్యత్తు జ్ఞానమే కారణం. అందుకు రోమ 8:29లో దేవుడు కోరుకున్న వ్యక్తుల విషయంలో దేవుడు చేసిన 5 కార్యాలలో ప్రథమగా దేవుడు వారిని ఎరిగెను అనే లేఖనం సెలవిస్తుంది. దేవుడు మొదటగా వారిని ఎరిగెను, ఆ తర్వాత తాను ఎరిగిన వారికి ఒక ప్రత్యక్ష పదవి కోసం నిర్ణయించాడు. అలా నిర్ణయింపబడిన వారిని కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన పిలిచాడు. ఆ విధంగా పిలువబడిన వారిని దేవుడు నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడిన వారిని
దేవుడు తన భవిష్యత్తులో సంకల్పంలో మహిమపరిచాడు. అయితే దేవుడు తను చేసిన ఈ కార్యం అంతటికీ మొట్టమొదటి మెట్టు ప్రథమ ఘట్టం ఎరుగుట. ఈ విషయం మర్చిపోకూడదు. ఒక మానవుడు జ్యేష్ఠుడు కావటం అనేది దేవుని దృష్టికి అత్యంత విలువైన విషయం. ఏది దేవుని దృష్టికి విలువైనదో అది యాకోబు దృష్టిలో కూడా విలువైనదే. అలాంటి వ్యక్తులే దేవునికి కావాలి. మానవ జ్ఞానముతో ఆలోచించి తీర్పు తీర్చితే ఏశావు యాకోబు కంటే నీతిమంతుడిగా కనిపిస్తాడు. యాకోబు వంటి మోసపు జీవితం ఏశావులో లేదు. అయినా అతడు దేవుని చేత ద్వేషించబడి భ్రష్టుడై పతనానికి వెళ్ళాడు. అదేవిధంగా ఈ లోకములో నీతిమంతులు అనేకులు నరకానికి వెళతారు. ఈ లోకములో అనేకులు తప్పు చేయకూడదు అనే నిష్ట కలిగి ఉంటారు. వ్యభిచారం, దొంగతనం ఇత్యాది పాపాల జోలికి వెళ్ళరు. లోకులంతా వారిని మంచివారిగానే ఎంచుతారు. అయినా వారు తమ నిత్యత్వాన్ని నరకములో గడపబోతున్నారు. ఎందుకని? దేవుని దృష్టికి విలువైన దానిని వారు తృణీకరిస్తున్నారు. అది దేవుడు క్షమించలేని పాపం. ఇంతకు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దాన్ని దేవుడు ఎందుకు అంత ప్రాముఖ్యముగా ఎంచాడు? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. తను జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు కంటే భ్రష్టుడైన వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్త చూసుకోండి. హెబ్రీ 12:16 చెప్పబడుతుంది. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించటం క్షమించరాని నేరంగా దేవుడు పరిగణించాడు. ఆ కారణం చేత దేవుడు ఏశావును ద్వేషించాడు. అందుచేత దేవుడు ఏశావును ద్వేషించటం న్యాయం కాదంటాడా? పౌలు ఇంతకు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అంటే దేవుని విమోచనకు కార్యకు సంపూర్ణత, పరాకష్టం అని అర్థం. అంటే దేవుడు ఒక మనిషిలో తన విమోచన కార్యాన్ని ప్రారంభించాక ఆ కార్యము సంపూర్ణంగా నెరవేర్చబడి విజయవంతంగా ముగించబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఆ పరిశుద్ధ మహిమకర్త స్థితిని జ్యేష్ఠత్వం అంటారు. ఇలా జ్యేష్ఠత్వం సిద్ధి సంధించిన వారికి పరలోకములో నిత్యత్వములో ఒక ప్రత్యక్షమైన హోదా ఉంటుంది. హెబ్రీ 12:22-23 క్రొత్త నిబంధనలో విశ్వాసులు ఇప్పుడు క్రీస్తునందు ఎక్కడ చేరుకున్నారో వివరిస్తూ, ఎప్పుడైతే సియోనును కొండకును అంటూ మొదలుపెట్టి పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకు మీరు వచ్చి ఉన్నారు అంటుంది లేఖనం. ఆ మాట విన్నారా? పరలోకములో పేరు వ్రాయబడిన సంఘం ఒకటి ఉన్నదన్నమాట. అది జ్యేష్ఠుల సంఘమట. జ్యేష్ఠుల సంఘము ఏమిటి? జ్యేష్ఠుడు అంటే మొదట పుట్టినవాడు అని అర్థం. ఒక కుటుంబంలో మొదట పుట్టిన వాళ్ళు ఎందరుంటారు? ఒక్కడే కదా. మరి దేవుని కుటుంబంలో జ్యేష్ఠులు అనబడే వాళ్ళు అనేక మంది ఎలా ఉంటారు? అందరూ కలిసి కట్టుగాను ఒకేసారి పుట్టేశారా? కవల పిల్లలలో కూడా ఇద్దరు జ్యేష్ఠులు కాలేరని యాకోబు ఏశావుల ఉదాంతం నిరూపిస్తుంది కదా. అలాంటప్పుడు అనేక మంది జ్యేష్ఠులుగా ఉండటం ఎలా సాధ్యం? దీనికి జవాబు రోమాపత్రిక 8:29 మనకు దొరుకుతుంది. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తమ కుమారునితో స్వరూపం కలిగిన వారగుటకు వారిని ముందుగా నిర్ణయించినట్టుంది లేఖనం. హల్లెలూయా. దేవుని సంకల్పంలో ప్రధానంగా 2 కార్యాలు ఉన్నాయని మనం గ్రహించాలి. మొదట తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు కావాలనని దేవుడు ఆశించాడు. అంటే దేవుని కుటుంబంలో మనమంతా చిన్న తమ్ముళ్ళమైతే యేసయ్య మనకు పెద్ద అన్నయ్య అవుతాడని మొట్టమొదటి మెట్టు. అయితే దేవుని పని అంతటిలో ఆగిపోలేదు. ఒకనాటి ఈ చిన్న తమ్ముళ్ళందరూ ఆ పెద్ద పోలికలోకి, ఆ జ్యేష్ఠుడి స్వరూపములకి ఎదగాలి. అలా జ్యేష్ఠుడి స్వరూపములకి మార్చబడి ఎఫెసీయులు 4:12 చెప్పినట్లుగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుగా ఆయన భయభక్తులందరినీ దేవుడు జ్యేష్ఠులుగాను వ్యవహరిస్తున్నాడన్నమాట. అదే పరలోకంలో రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము. జ్యేష్ఠత్వము అనేది విజ్ఞానానికి ఒక అద్భుతమైన నిగూఢమైన మర్మసహితమైన అంశం. జ్యేష్ఠత్వములు ఎన్నో ఆధ్యాత్మికతలు ఇమిడి ఉన్నాయి. జ్యేష్ఠులు అంటే యేసుక్రీస్తు వంశవాళి ఉన్నవారు అని అర్థం. మత్తయి సువార్తలో వంశవాళి చూడండి. అబ్రహాము ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా కనెను అంటుంది లేఖనం. అబ్రహాము మొదట పుట్టినవాడు ఇస్సాకు కాదు. ఇస్మాయేలు ఇస్సాకునకు మొదట పుట్టినవాడు ఏశావు, యాకోబు కాదు. యాకోబుకు మొదట పుట్టినవాడు రూబేను, యూదా కాదు. అయితే లేఖనం ఇస్మాయేలు, ఏశావు, రూబేనులో ఊసే ఎత్తటం లేదు. అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వరకు దేవుడు గీసిన గీత మీద
యాకోబు వచ్చి నిల్చున్నాడు. అదే జ్యేష్ఠత్వము. నిజానికి అదే యాకోబు కోరుకున్న ఆశీర్వాదము. హల్లెలూయా. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేయటం, రానున్న మెస్సయ్యను గురించి ప్రస్తావ అబ్రహాము వంశములో పుట్టబోతున్న మెస్సయ్యందు లోకములోని సకల వంశములు దీవింపబడ్డాయి. ఆది కాండములో దేవుడు వాగ్దానము చేసిన సిరి సంతానం ఆ విమోచకుడు ఈ లోకానికి రావటం ద్వారంగా దేవుడు అబ్రహాము వంశాన్ని ఎన్నుకున్నాడు. ఈ విషయంలో అబ్రహాము వంశములందరికీ తెలుసు. అయితే అబ్రహాముకు దేవుడిచ్చిన ఈ దీవెన ధార ఎవరెవరికి గుండా ప్రయాణించి యేసు వరకు చేరబోతున్నదో అప్పట్లో అబ్రహాము వంశీకులందరికీ ఉత్కంఠం కలిగించే విషయము. ఆ వరుసలలో తానుండాలని అందరూ ఆశించారు. అయితే కొందరికే అది దక్కింది. హల్లెలూయా. యాకోబు దృష్టికి ఆశీర్వాదం అంటే మెస్సయ్య తనలో నుండి రావటమే. మెస్సయ్య పితరుల వరుసలో తామంటూ అంతే చాలనుకున్నాడు యాకోబు. అంటే మానవాళికి దేవుడు వాగ్దానము చేసిన విమోచన ప్రణాళికలో తాను ఒక భాగం కావాలని, తాను ఒక సాధనం కావాలని యాకోబు ఆశించాడు. మరి యాకోబును చూసిన దేవుడు మురిసిపోడు. చాలామంది విశ్వాసులు, బోధకుల సాహిత్యం యాకోబు ఆశీర్వాదం కోసం ప్రార్థించాడంటే ఈ లోక సంబంధమైన అభివృద్ధి, ఆర్థిక ఆశీర్వాదం కోసం అనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం అబ్రహాము వంశీకులందరికీ ప్రార్థించిన అక్కర లేకుండానే దక్కింది. భ్రష్టులైన వారికి సైతం ఈ లోక ఐశ్వర్యం దక్కింది. ఏశావు భ్రష్టుడు, వ్యభిచారిని లేఖనం తృణీకరిస్తుంది కదా. అయితే ఆదికాండం 33:9 చూడండి, నాకు కావలసినదంతా ఉన్నది అంటున్నాడు ఏశావు యాకోబును ఎదుర్కోవటానికి వచ్చినప్పుడు అతనితో పాటు 400 మంది సేవకులు వచ్చారు. దాదాపు ఒక రాజుకున్నంత వైభవం, బలం. అయినా దేవుని దృష్టికి అతడు దీవింపబడిన వాడు కాడు. ఇస్మాయేల్ విషయమైతే ఆదికాండం 17:20 చదవండి. ఎదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతని సంతానాభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులు కనును, అతనికి గొప్ప జనముగా చేసేదనంటున్నాడు దేవుడు. నిజానికి ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదం లెక్కింపబడితే ఇస్సాకు కన్నా ఇస్మాయేల్ అధికంగా ఆశీర్వదించబడినట్లు కనబడుతుంది. అయినా ఇస్సాకు మాత్రం దేవుని కృప పొందినవాడు. ఈ లోకపు ఐశ్వర్యాన్ని ఇస్మాయేలు సమృద్ధిగా పొందిన తర్వాత ఇస్సాకును ఇస్మాయేల్ కంటే అధికముగా కలిగిందేమిటి? ఇస్మాయేలు పొందినది, ఇస్సాకు పొందినది ఏమిటి? ఆదికాండం 17:21 చూడండి. ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరిచిదనన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ నిబంధన ఏంటి? ఇది ఇహలోక ఐశ్వర్యానికి సంబంధించినది కాదు, దేవుని మహావిమోచన ప్రణాళికకు సంబంధించినది. మొదట పుట్టినవారు వదిలేసి దేవుడు ప్రతి తరములోనూ తనకు వచ్చిన ఎవరో ఒక వ్యక్తికి ఎంపిక చేసి అతన్ని జ్యేష్ఠుడు అని నిర్ణయించి అతన్ని మెస్సియా పితరుల వరుసలో చేర్చాడు. 1 దినవృత్తాంతం 5వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు జాగ్రత్తగా చదవండి, చూడండి. ఇశ్రాయేలు తొలిచూలు కుమారుడు రూబేను పుట్టినప్పటికీ అతడు పాపము చేసి ఆ అత్యధిక ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఆ ఆధిక్యతను తనలో లేకుండా చేసుకున్నాడు. రూబేను పోగొట్టుకున్న జన్మ స్వతంత్రం యోసేపు కుమారులకు ఇవ్వబడింది. అయినా యోసేపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదు. అటు రూబేను ఇటు యోసేపు కాకుండా మధ్యలో యూదా జ్యేష్ఠత్వపు హక్కును పొందాడు. అతనిలోని ప్రముఖుడు విడలెను. అది సంగతి. ప్రముఖుడు ఎవరు ద్వారా వస్తాడో అతడు జ్యేష్ఠుడన్నమాట. అందుకే జ్యేష్ఠత్వాన్ని దేవుడు ఒక ప్రత్యక్షత గౌరవము ఇచ్చాడు. తాను ప్రత్యక్షంగా ప్రేమించిన వారికి ఆ జ్యేష్ఠత్వాన్ని అనుగ్రహించాడు. జ్యేష్ఠత్వం అంటే మెస్సయ్య రాకడ, అవతారం కొరకు, విశ్వ విమోచన కొరకు సాధనంగా ఉపయోగింపబడే పదవి. ఆ తర్వాత మెస్సయ్యగా స్వరూపంలోనికి మార్చబడే మహిమా పదవి. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని ఏశావు చులకన చూశాడు. అందుకే నాకెందుకు అని త్రోసివేశాడు. దేవుడు అతన్ని ద్వేషించటం మీకు ఆశ్చర్యంగా ఉందా? నాకేమీ ఆశ్చర్యము లేదు. అయితే ఈ మర్మమంతా యాకోబు ఏశావులకు తెలుసంటారా అని కొందరు ప్రశ్నించవచ్చు. కానీ విఫలంగా వారికి అవగాహన అయి ఉండకపోవచ్చు. అయిన స్థూలం చూస్తే ఏది దేవుని దృష్టికి విలువైనదో అది ఏశావు ఏ దృష్టిలో వ్యర్థ పదార్థంగా కనబడిందో ఆ ఒక్క కారణం చాలు ఏశావును దేవుడు త్రోసివేయటానికి. ఈనాడు కూడా ఈ లోక సంబంధమైన నీతి ప్రవర్తన కలిగిన వారు అనేకులు సరిగ్గా ఇదే కారణాన్ని బట్టి నరకాగ్నికి వెళ్ళబోతున్నారు.
ఈనాడు దేవుని దృష్టికి విలువైనవి ఏవో లేఖనం మనకు తెలియజేస్తుంది. యేసుక్రీస్తు అమూల్యమైన వాడని 1 పేతురు 2:6-7 సెలవిస్తుంది. ఆయన రక్తం అమూల్యమైనదని 1 పేతురు 1:19 సెలవిస్తుంది. ఈనాడు లోకం దృష్టిలో నీతిపరులైన వారందరూ యేసు విలువను, ఆయన రక్త విలువను గ్రహించటం లేదు. ఒక కారణాన్ని బట్టి వాళ్ళు నరకానికి వెళతారు. ఈనాడు క్రీస్తు సంఘములో ఉన్న వారి కన్నా మంచివారు లోకంలో లేరంటారా? ఉన్నారు. అయినా వారు నరక పాత్రులే. ఏ తప్పు చేయకుండా ఉండి యేసు రక్తాన్ని తృణీకరించే వారి కంటే కొన్ని బలహీనతలు కలిగి ఉన్న యేసు రక్తాన్ని ఆశ్రయించే వారే దేవునికి ఎక్కువగా ఇష్టలు. ఒకడు ఎంత ఘోర పాపాలు చేసినా అతడు యేసు రక్తం పవిత్రపరచగలుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఆ యేసు రక్తాన్ని త్రోసివేస్తే ఇక అతడికి దేవునితో సంధి ఎలా కలుగుతుంది? దేవుడు ఒక వ్యక్తిలో ప్రప్రథమంగా కోరుకునేది యేసు రక్తపు విలువను అతడు గుర్తించాలని. నీతి ప్రవర్తన ఆ తర్వాత అదే వస్తుంది. ఇక నీతి ప్రవర్తన నేర్చుకునే వాడు కూడా యేసు రక్తపు విలువను గురించి దాన్ని ఆశ్రయిస్తే దేవుడు అతన్ని కోరుకుంటాడు, ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన యాకోబు దేవుడు. మరి ఈ మాటలు దేవుడు తన వేడుకలో దీవించునుగాక. మనము పార్ట్ 2లో మళ్ళీ మిగతా విషయాలు మనం తెలుసుకుందాం. ఆమేన్.